వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 22A ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందండి. ఈ సకల జనుల సమ్మె అనే దానికి నేను మళ్ళీ మాట్లాడతాను. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం అనకాపల్లి దగ్గర నుంచి కాలర్ అందుబాటులో ఉన్నారు. ఇది చాలా విచిత్రమైనటువంటి స్టోరీ. గతంలో మనం మాట్లాడుకున్నాం, అమ్మడానికి సిద్ధపడిపోండి, అమ్మేయండి, మీరు అమ్మేస్తే ఓకే, లేదంటే మిమ్మల్ని అక్కడ సాగు చేసుకోనివ్వం, మీకు ఆ భూమి మీకు ఉండదు, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అనేటువంటి కొంతమంది బ్రోకర్ వెధవలు అధికారులతో కలిసి చేస్తున్నటువంటి దానికి ఇది ఇంకొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఒకసారి వారితోటే మాట్లాడి మనం తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. మీ పేరు? మాది అనకాపల్లి డిస్ట్రిక్ట్ సార్. సబ్బవరం మండలం ఆరిపా గ్రామం లక్ష్మీపాలెం విలేజ్. ఓకే. మాకు అసైన్ ల్యాండ్ ఇచ్చారు సార్ మా తాతలకి. అసైన్డ్ ల్యాండ్ అంటే తప్పుగా అనుకోకండి. అసైన్డ్ ల్యాండ్ అంటే మీది ఏ కోటాలో ఇచ్చారు మీకు? అంటే పూర్ పీపుల్కి ఇస్తారు కదా సార్. పూర్ పీపుల్కి ఇచ్చే దాంట్లో అసైన్డ్ డీఫామ్ పట్టా ఇచ్చారు. ఓకే. డీఫామ్ పట్టా ఇచ్చారు సార్. ఆ డీఫామ్ పట్టా మా దగ్గర ఉన్నది. ఎప్పుడు, ఏ సంవత్సరంలో ఇచ్చారు? మాకు 1997 ఆ టైంలో ఇచ్చారు సార్. మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయో మీకు పెడతాను ఒకసారి. మీకు ఇచ్చింది 97లో, ఆ టైంలో ఇచ్చారు? ఆ టైంలో ఇచ్చారు సార్. మేము అప్పుడు కానీ ముందు నుంచి మా సాగు చేసుకుంటూ వస్తున్నారు మా తాతల నుంచి. మీ తాతల నుంచి సాగు చేసుకుంటుంటే 97లో మీకు పట్టా ఇచ్చారు. అది పట్టా ఇచ్చారు సార్. ఓకే. సో అంటే మీ సాగుబడిలో ఎప్పటి నుంచి ఉంది మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం? మా ఫాదర్స్, మా తాతయ్య వాళ్ళ దగ్గర నుంచి, మా తాతయ్య వాళ్ళ ముత్తాత నుంచి సాగులో ఉంది. మా తాతయ్య నుంచి మేము సాగు చేసుకుంటున్నాం. ఓకే. మేము అప్పటి నుంచి సాగు చేసుకుని వస్తాం. మాకు ఏ ఇబ్బంది రాలేదు సార్ ఎన్ని సంవత్సరాలు. కానీ ఎప్పుడైతే రీసర్వే జరిగిందో, రీసర్వే అంటే మనకి 2023 రీసర్వే. ఎస్ సార్, 2023 రీసర్వేలో 87 సర్వే నెంబర్ అనేది శ్మశానం భూమి సార్. ఏ భూమి అండి? 87 సర్వే నెంబర్ రుద్రభూమి. శ్మశానం రుద్రభూమి. ఓకే. కానీ అందులో సబ్ డివిజన్ అయ్యి ఉండేది మా పొలం. 87లో 3 ఎకరం మాకు డీఫామ్ పట్టా ఇచ్చారు అసైన్ ల్యాండ్. కానీ ఇప్పుడు ఆ 87లో 3 అనేది సబ్ డివిజన్ చేయకుండా మొత్తం మా ల్యాండ్ అంతా కలిపి ఒకటే సర్వే నెంబర్ రుద్రభూమిలో పెట్టేశారు రీసర్వేలో తప్పుగా. ఓకే. తప్పుగా పెట్టించారని ఇప్పుడు మమ్మల్ని అక్కడ కొంతమంది లోకల్ వాళ్ళు, లోకల్ పొలిటీషియన్లు కలిసి మమ్మల్ని సాల్వ్ చేసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎప్పటి నుంచి సాగులో లేదు ఇంకా? ఎప్పుడైతే రీసర్వే అయిందో అప్పటి నుంచి మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాం సాల్వ్ చేసుకున్నాం. సో 2023 నుంచి కూడా మిమ్మల్ని సాగు చేసుకుని ఇవ్వట్లేదు అంటే లాస్ట్ 3 years నుంచి? లాస్ట్ 3 years నుంచి మేము ఎప్పుడు భూమిలోకి వెళ్ళినా ఇది గవర్నమెంట్ భూమి అని మమ్మల్ని వెళ్ళగొట్టేలాగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు. మేము టీజీఆర్ఎస్ పెడుతున్నా సరే మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. మళ్ళీ లేటెస్ట్ గా మళ్ళీ టీజీఆర్ఎస్ అన్ని డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్న డీఫామ్ పట్టా, కలెక్టర్ గారు ఇచ్చిన ఫార్మ్ 3లో అండ్ అరంగల్ అండ్ సబ్ డివిజన్ 9 స్కెచ్ అన్ని డాక్యుమెంట్స్ కలిపి మళ్ళీ టీజీఆర్ఎస్ పెట్టాము. టీజీఆర్ఎస్ పెట్టిన తర్వాత కలెక్టర్ గారి నుంచి ఎంఆర్ఓ గారి దగ్గరికి వచ్చింది. ఎంఆర్ఓ గారిని పెడతాం. ఎంఆర్ఓ గారు కలిసిన తర్వాత ఎంఆర్ఓ గారు సర్వే రిపోర్ట్, ల్యాండ్ రిపోర్ట్ అన్ని చెక్ చేయమని విఆర్ఓకి, సర్వేయర్ కి చెప్పారు అక్కడ. ఓకే. వాళ్ళు వచ్చి ఇవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి, మీరు సాల్వ్ చేసుకోండి అని మా సరిహద్దులు కూడా చూపించారు సర్వేయర్, విఆర్ఓ కూడా. ఓకే. అయినా సరే తర్వాత రోజు మార్నింగ్ నేను సాల్వ్ చేసుకుంటుంటే కొంతమంది లోకల్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఎందుకు లోకల్ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టారు? అది లాస్ట్ టైం మమ్మల్ని అమ్మేమని మమ్మల్ని ప్రెజర్ చేశారు సార్. ఓకే. మాకు ఇదే ఒకటి ఆధారం అండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మేము అమ్ముకోకూడదు, మేము ఇదే ఆధారం మేము పండించుకొని మేము తింటున్నాం, మాకు ఇక్కడ ఏమీ లేదు, మేము దీని మీద రైస్ పండించుకొని మేము తింటున్నాము, దీన్ని ఎలా అమ్మితే మా జీవనాధారం ఎలా గడుస్తుంది నెక్స్ట్ అని చెప్పి మేము అమ్మలేదు. ఆ తప్పుగా మమ్మల్ని ఇలా రీసర్వేలో ఎప్పుడైతే అది రీసర్వేలో తప్పు పెట్టారో లేకపోతే ఈ పొలిటీషియన్ ద్వారా తప్పు పెట్టించారో అది మాకు తెలియదు. ఓకే. అప్పటి నుంచి మమ్మల్ని ఇలా సాల్వ్ చేసుకోకుండా ఇబ్బంది పెడతారు. ఓకే. ఎప్పుడైతే మాకు రీసెంట్ గా సర్వేలు వీరారో ఇది మీదే అమ్మ మీరు సాల్వ్ చేసుకోండి అని సరిహద్దులు చూపించారో తర్వాత రోజు మీరు సాల్వ్ చేసుకుంటుంటే అండ్ వాళ్ళు వచ్చి మమ్మల్ని వెళ్ళగొట్టారు. ఓకే. మేము మళ్ళీ ఎంఆర్ఓ దగ్గర కలిసి మేము వెళ్ళి చెప్తే
వాళ్ళు కూడా వెళ్ళి వచ్చి ఇది గవర్నమెంట్ భూమి సాగు చేస్తున్నారని మా మీద తిరిగి మేము కబ్జా చేస్తున్నామని మా మీద కంప్లైంట్ ఇచ్చారు. మరి కంప్లైంట్ ఇచ్చారు సరే, ఎంఆర్ఓకి తెలుసు కదా మీరు కబ్జా కాదా, పట్టా మీ పేరు మీద ఉందని ఎంఆర్ఓకి తెలుసు కదా. ఎంఆర్ఓ గారు కూడా ఇది తప్పు పడిందమ్మా, నేను క్లాసిఫికేషన్ చేంజ్ చేసి మేము చేంజ్ చేయాలి అని చెప్తారు. మాకు చెప్పారు కానీ మాకు చెప్పలేదు ఎంఆర్ఓ గారు. ఓకే, మేము ఇప్పుడు పీజీఆర్ఎస్ మీకు పెట్టాం కదా సార్, మరి మీరు చెక్ చేసి రండి సార్ అంటే వస్తామా పీజీఆర్ఎస్ ఇంకా టైం ఉన్నది కదా అని అంటున్నారు మేము ప్రతిసారి కలిసినప్పుడల్లా. రైట్. ఇది ఎంఆర్ఓ ఆఫీస్ ఇది ఎక్కడ వస్తుందండి మీది? సబ్బవరం సార్, సబ్బవరం మండలం. సబ్బవరం మండలం. సార్ సబ్బవరం మండలం ఎంఆర్ఓ ఆఫీస్. సార్. సో ఎంఆర్ఓ గారు మీకైతే చెప్పారు ఇది మీదేనమ్మా భూమి, మీరు ల్యాండ్లో మీరు వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పారు కానీ ఊర్లో వాళ్ళు కొంతమంది కలిసి ఊర్లో వాళ్ళు సంతకాలు మీరు సంతకాలు దేనికి పెట్టించారు? మీరు కబ్జా చేస్తాం, ఇది మన ఊరు భూమి, ఇది కబ్జా చేస్తున్నారని కొంతమంది సంతకాలు పెట్టించుకొని ఆ లెటర్ తీసుకెళ్లి ఎంఆర్ఓ గారు సబ్మిట్ చేశారు. ఓకే, మీ ఆ లెటర్ కాపీ ఉందా మీ దగ్గర? ఆ సంతకాలు పెట్టించింది మా దగ్గర ఉండదు కదా సార్, ఎంఆర్ఓ గారి దగ్గర ఉంటుంది. ఒకసారి రేపు వెళ్ళి ఎంఆర్ఓని సార్ నాకు వాళ్ళ కంప్లైంట్ కాపీ నాకు జిరాక్స్ ఇవ్వండి, నాకు జిరాక్స్ ఇస్తే నేను చట్టపరంగా నేను వాళ్ళ మీద కేసు పెడతాను అని ఒకసారి తీసుకోండి. రెండోది ఏం చేస్తారంటే ఎంఆర్ఓ గారిని ఇంకోటి అడగండి, సార్ మీరు ఆల్రెడీ ఈ రీసర్వేకి సంబంధించి అది మీరు సాగు చేసుకోండి అని మీరు మాకు చెప్పున్నారు, మాకు దానికి సంబంధించి లిఖితపూర్వకంగా మీరు మార్పులు చేర్పులు ఆ సర్వే నెంబర్లో అడంగలు వీటిలో చేసే టైం పడుతుంది కాబట్టి లిఖితపూర్వకంగా ఫలానా సర్వే నెంబర్లో ఇది సబ్ డివిజన్ అవ్వలేదు కానీ ఇది వీళ్ళ అండర్లోనే ఉంది అనేదానికి మాకు ఒక లెటర్ ఆఫ్ ప్రూఫ్ ఇవ్వండి సార్. కూడా అడిగాం సార్, ఇలా ఇవ్వండి నేను వచ్చి చెక్ చేసి చెప్తానమ్మా అని అంటున్నారు సార్, కానీ ఎంతకీ రావట్లేదు కదా. ఓకే, రేపు వెళ్ళి ఒకసారి రేపు వెళ్ళి అడగండి సార్, ఎట్టి పరిస్థితుల్లో మీరు రావాలి, ఇప్పుడు మాకు మా జీవనాధారం అని చెప్పాము, పొలాన్ని ఊరికి వదిలేసుకొని. ఇప్పుడు వర్షాకాలం సార్, మీకు పండించుకునే టైము బోర్లు కూడా రావటం లేదు లెనినో వల్ల, వర్షం పడినప్పుడే మీరు పండించుకోవాలి సార్, తొందరగా రండి సార్ అని బతిమలాడుతున్నాం సార్. రేపు ఒక్కసారి వెళ్ళండి, రేపు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి కలవండి, కలిసి సార్ మాకు ఒక లెటర్ మీద అయినా సరే మీరు అఫీషియల్గా ఒక సైన్ పెట్టి వీళ్ళని ఎవరన్నా ఇబ్బంది పెడితే, వీళ్ళు వ్యవసాయం చేసుకునేటప్పుడు ఎవరన్నా ఇబ్బంది పెడితే చట్టరీత్యా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడును అని మాకు ఇస్తే మాకు భరోసా ఉంటుంది. మేము పంటలు వేసుకోవాలి, వర్షాకాలం పంట ఇప్పుడే వేసుకోవాలి సార్, మీకు వేరే పనులతో మీరు బిజీగా ఉంటే ఒకవేళ మీరు కొంచెం ఫ్రీ అయ్యి వచ్చే లోపు మాకంటూ భరోసాగా ఈ లెటర్ చూపించుకోవడానికి మాకు ఉంటుంది, మీరు వచ్చిన తర్వాత అప్పుడు సర్వే చేస్తారా ఇంకోటి చేస్తారా చూసి మిగతా ఫార్మాలిటీస్ మీరు పూర్తి చేయొచ్చు, భూమిని అయితే ఖాళీగా వదిలేయలేం కదా సార్, మేమేం కబ్జాలు చేయలేదు, ఏం లేదు, 100 సంవత్సరాల నుంచి మా ముత్తాల దగ్గర నుంచి చేసుకుంటూ వస్తున్నాము, మమ్మల్ని బెదిరించి అమ్మేస్తారా చస్తారా అని బెదిరించి చేసేవాళ్ళు మీకు కంప్లైంట్లు ఇస్తున్నారు, అందువల్ల మాకు ఒక కైండ్ ఆఫ్ రికగ్నిషన్ అనేది మీరు లెటర్ ఇస్తే మేము వ్యవసాయ పనులు మొదలు పెట్టుకుంటామండి అని చెప్పండి. ఆయన ఏం చెప్తారో విన్న తర్వాత రేపు ఒకసారి కాల్ చేయండి, అలాగే కంప్లైంట్ కాపీ అడిగి తీసుకోండి ఎవరెవరైతే కంప్లైంట్ ఇచ్చారో చేసి, అది అయిన తర్వాత నాకు ఒకసారి కాల్ చేయండి. రైట్ అండి. విన్నారుగా, ఇక్కడ ఈ పర్టికులర్ అంశంలో అధికారుల తప్పు ఎక్కడ కనిపించట్లా, వీళ్ళేదో డబ్బులు ఆశపడ్డారు లేదంటే ఇంకోటి చేశారని లేదు, కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి అందరూ ప్రొసీజర్ ఫాలో అయ్యారు, అవునమ్మా ఇది తప్పు జరిగింది ఇక్కడ దీన్ని సరిచేయాలి అన్నారు. అంటే 2023 రీసర్వే అనేది ఎంత దుర్మార్గంగా జరిగింది సబ్ డివిజన్స్ అనేది ఒక్కసారి ఆలోచించండి. ముఖ్యంగా విశాఖపట్నం చుట్టుపక్కల అయితే అసలు చెప్పక్కర్లా, ఉత్తరాంధ్రలో అండ్ అఫ్కోర్స్ ఆ మాటకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా, తెలంగాణ అయితే సపరేట్ స్టోరీ అనుకోండి, దాని మీద పాపం బీఆర్ఎస్ వాళ్ళు పోరాటం సాగిస్తున్నారు, ధరణి పోర్టల్లో తప్పులు జరగలేదట, భూభారతిలో మాత్రమే తప్పు జరిగిందిట అనేది వాళ్ళ వెర్షను, అధికారులదే తప్పు అనేది గవర్నమెంట్ వెర్షను. వెరసి చూస్తే అసలు ఆన్లైన్ చేసే దగ్గరే ఈ తప్పులు మొత్తం కార్సపహాణి కావచ్చు, అటు చూస్తే ఆర్ఎస్ఆర్ కావచ్చు, ఈ 2 దిక్కుమాల డాక్యుమెంట్లు తెచ్చుకొని వీటితోటే అనేది ఇంకొక వెర్షను. ఇలా ఉందన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా కొన్ని చూసినట్లయితే చిన్ననారాయణపల్లె 20వ తారీఖు పెట్టుకున్నారు సెక్రటేరియట్ అధికారులకి,
గంటా వీరబాబు గారు ఇది ఆల్రెడీ మనం మాట్లాడున్నాం వారితోటి. ఇన్ఫార్మ్ చేస్తాం, కంగారు పడకండి అంటున్నారు సార్. డిశ్చార్జ్ జాబితాలో 2007 పెట్టారండి సార్. కొంచెం దీన్ని ఒకసారి చూడండి సార్. సార్ 1962, 3, 4, 5 అప్పటి నుంచి రిజిస్ట్రేషన్ అవ్వండి సార్. మాకు కొనుక్కున్నాం సార్. అవి కొనుక్కున్న ల్యాండ్లు అండి. అందరికి పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయండి. అన్ని అడంగుల్స్ అన్ని మా పేరు ఆన్లైన్ ఉన్నాయండి. పాస్బుక్లు ఏమనంటున్నారు సార్. ఇప్పుడు ఎత్తలేదు. అదే చెప్తున్నాను కదా, ఎలా ఉందంటే ఒకప్పుడేమో పాస్బుక్లు ఇచ్చారు, సర్వే చేసి చాలా పకడ్బందీగా అన్నీ వీళ్ళ పేరు మీద ఉన్న ఇది అని ఇచ్చారు. కానీ ఇప్పుడు వచ్చేసరికి మాత్రం వీళ్ళకి పాస్బుక్లు ఇవ్వట్లేదు. మరి ఎలాగా దీన్ని అనుకోవాలి? నేను అసలు చాలామందిని రీచ్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే నిమిషానికి ఒక్కొక్క నంబర్ నుంచి 2-3 నెంబర్ల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఏంటి అనేది కూడా నేను మాట్లాడలేకపోతున్నాను చాలామందితోటి. అలా ఉంది పరిస్థితి. సో ఇక తెలంగాణలో కూడా సరే ఇవాళ తీసుకున్న సబ్జెక్ట్ సకల జనుల సమ్మె అన్నాను కదా, ఎక్కువ కాల్స్ లేదంటే వచ్చినట్టు మెసేజ్ దాని మీద కాకుండా ఈ సకల జనుల సమ్మె ఎందుకు కావాల్సింది చెప్పాల్సి వస్తుందంటే, నాకు కాల్ చేసిన ప్రతి ఒక్కరికి, మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే సెంటర్ ఫర్ లిబర్టీ వాళ్ళకి కాల్ చేసిన వాళ్ళని కలుస్తున్న ప్రతి ఒక్కరికి 22A బాధితులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో సకల జనుల సమ్మె అని జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోకుండా, తెలంగాణ అనేది ప్రత్యేక రాష్ట్రం కాకుండా ఉండాలన్న ఒక ఆకాంక్షతోటి, అందరూ కలిసే ఉండాలన్న ఆకాంక్షతోటి, సమైక్య రాష్ట్రం ఉండాలనే దాంతో అక్కడ సమ్మె ఉధృతంగా చేశారు కొంతమంది. ఇలాగా ఈ ఇంపాక్ట్ తోటి ఇప్పుడు జెన్జీ ఉన్నారు కదా, రే బాబు మీ తాతలు సంపాదించింది లేదా మీ ముత్తాతలు సంపాదించింది, మీ నాన్నలు సంపాదించింది ఇప్పుడు వచ్చి 22A అనే ఒక దిక్కుమాలిన చట్టంతో మీది లాక్కుని పోతాము అంటే మీకు ఆవేశం రావట్లేదురా? మీకు ఆవేశం రావట్లా? రోడ్డు ఎక్కాలనిపించట్లా? ఎవరు పోరాడాలి వచ్చి? గవర్నమెంట్ని నిలదీయాల్సింది ఎవరు? ఇప్పుడు మీ తాతలకో లేదంటే మీ నాన్న వాళ్ళకో మోకాళ్ళ నొప్పులు వచ్చో ఇంకోటి వచ్చో బయటికి ఎక్కువ తిరగలేని పరిస్థితి ఉంటుంది. మరి మీరేం చేస్తున్నారు? జెన్జీ అని పేరు పెట్టుకుంటాం కదా, ఏం చేస్తున్నారు మీరు? నిలదీలేరా? ఎక్కడగా వచ్చి బయట పెట్టలేరా? అవినీతి భాగోతాలను మీరు బయట పెట్టలేరా? ఈ క్వశ్చన్ జెన్జీకి ఫస్ట్ థింగ్. సో సకల జన సమ్మెలాగా మొత్తం అందరూ రోడ్డు ఎక్కాల్సిందే. ఒకరోజు మొత్తం రోడ్డు అంతా వచ్చి అన్నిటినీ స్తంభింపజేస్తే అప్పుడు ఈ ప్రభుత్వాలకు తెలిసి వస్తుంది రోల్ బ్యాక్ 22A అంటే అనేది. ప్రభుత్వ స్థలాలని సామాన్యుడు ఎవడు కూడా కబ్జా చేయడు. అతి సామాన్యుడు, మధ్యతరగతి వాడు ఎవడో వెళ్ళి ప్రభుత్వ స్థలాలని కబ్జా చేయడు. ఆ సెగ్మెంటేషన్ అంతా వేరే ఉంటారు. దానికి లింక్గా ఎవరెవరు ఉంటారో అనేది ప్రజలకు కూడా తెలుసు. సామాన్యుడు కష్టపడి, సామాన్యుడు మధ్యతరగతి వాడు, కాస్త ఎగువ మధ్యతరగతి వాడు కష్టపడి ఏదో ఒక చోట 100 గజాలు కొనుక్కుందామనో, లేదంటే 2 సెంట్లు కొనుక్కుందామనో, లేదా 1 ఎకరం భూమి కొనుక్కుని వ్యవసాయం చేద్దామనో ఈ రకంగా ఉంటాడు తప్ప ప్రభుత్వ భూమిని కబ్జా చేసేసి, చెరువులను కబ్జా చేసేసి, బిల్డింగ్లు లేపేయాలి, కోట్లు పెట్టి కట్టేసేయాలి, వ్యాపారాలు చేసేసుకొని ఎవ్వడు అనుకోడు. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఎలా అయిపోతుందంటే 90% మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేదవాళ్ళు, వీళ్ళ భూములు, వీళ్ళ ఆస్తులే ఈ 22Aలోకి వెళ్ళిపోతున్నాయి. ఇవాళ తెలంగాణలో జరిగినటువంటి ఈ సమావేశంలో హరీష్ రావు గారు వీళ్ళు మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి అధికారులు డబ్బులు తీసుకొని 22Aలో నుంచి తీసేశారు అని ఆరోపణలు కూడా చేశారు. సరూర్ నగర్లో 50,000 ఇళ్లని నిషేధిత జాబితాలో పెట్టారట. ₹1,00,00,000 పెట్టి 600 గజాల భూమిని కొంటే 22A నిషేధిత జాబితాలో పెట్టారట. 151 ఎకరాలు నిషేధిత జాబితా అట. దాదాపు 50,000 ఇళ్ళు. గత 8 రోజుల నుంచి సరూర్ నగర్లో రిజిస్ట్రేషన్సే అవ్వట్లేదు. మినిస్టర్ గారు ఏమో సారీ చెప్తారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అనుచరుల పేరుతోటి కొంతమంది బ్రోకర్ వధాలు వెళ్ళి 30%, 20% అని చెప్పి బేరాలు మాట్లాడుకుంటున్నారట, సెటిల్మెంట్లు చేస్తున్నారని. ఏం చెప్పాలి ఇంకా? ప్రభుత్వాలు ఉన్నది ప్రజలను కాపాడడానిక? లేదు, ఇదైతే దుర్మార్గం. 22A మీద ఇదైతే చాలా దుర్మార్గం. కానీ కొంతమంది ఏంటంటే నిరేషన్ ఇచ్చే దగ్గర ఆంధ్రప్రదేశ్లో 22A గురించి మాట్లాడితే అక్కడ ఏదో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నట్టు, తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి 22A కాంగ్రెస్ని మింగేస్తుంది అన్నట్టుగా కథనాలు ప్రసారం చేయడం. మీడియాకు కూడా కాస్త సిగ్గు అనేది ఉండాలి ఇలాంటి చేయడానికి. ఇప్పటికొచ్చి కనీసం ఏ మేజర్ ఛానల్ కూడా
ఏ మేజర్ ఛానల్ కూడా 22A మీద గళమెత్తి పోరాటం చేయలే. సివిఆర్ ఛానల్ అనుకుంటా ఈ మధ్య స్టార్ట్ చేశారు 22A మీద, గతంలో అమరావతి ఉద్యమం మీద చేసినట్టు ఈ మధ్యన స్టార్ట్ చేశారు వాళ్ళు. ఇంకా వేరే ఏ ఛానల్లో కూడా 22A మీద డీప్ డిస్కషన్ పబ్లిక్ నుంచి తీసుకోవడం ఒపీనియన్ అనేది ఎక్కడా కనిపించట్లేదు. అంటే ప్రభుత్వాలకు అంత చులకనగా ఉందా ప్రజలంటే? 1,69,00,000 ఎకరాలేమో అక్కడ, ఇక్కడ చూస్తేనేమో 96 లక్షల ఎకరాలు. డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో అవి రిలీజ్ చేస్తారు, ఇవ్వని వాళ్ళకి రిలీజ్ చెయ్యరు అన్నటువంటి అపవాదు కూడా బాగా ఉంది. మధ్యలో బ్రోకర్ వ్యధాలు తిరుగుతున్నారు, మీరు తీసేస్తాము, మనకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మీరు ఎలా చేసుకోండి అని. ఏం చెప్పాలి? అలాగే ఆంధ్రప్రదేశ్లో నిన్న కూడా ఇక్కడ చూశాను వార్త, 4 అధికారులని సస్పెన్షన్ చేశారట 22Aలో. ఇలా చేశారు, తప్పుడు అక్రమాలకు పాల్పడ్డారు అన్నటువంటి ఒక పాయింట్ తోటి. ఎనీవే, ఆ 4 అధికారులకు సంబంధించి రేపు మాట్లాడుకుందాం. బట్ ప్రజలు ఆలోచించుకోవాలండి. సకల జనుల సమ్మె, తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఇక్కడ ప్రజలు రోడ్డెక్కారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అభిమానులు ఇంకోటి తొక్కలు అది పక్కన పెట్టండి, రాజకీయ పార్టీల ముందు పక్కన పెట్టేసేయండి. స్వచ్ఛందంగా ప్రజలకు మాత్రమే చెప్తున్నటువంటి మాట ఇది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా 22A మీద మీరు బలంగా బయటికి రావాల్సిందే. రోడ్డు ఎక్కండి, ధర్నా చెయ్యండి ప్రతి ఒక్కళ్ళు. నాది కాదులే, నాది వాళ్ళు కాకపోతే రేపు అయిపోతుందిలే, వాడి గురించి నాకెందుకు, నేను ఎందుకు అనవసరంగా రోడ్డు మీద పడ్డాం, గవర్నమెంట్ ఎప్పుడు చేస్తే అప్పుడు చేయించుకుందాంలే అనేటువంటి ఆలోచన ఉందంటే ఎవ్వరూ ఏం చేయలేం. సో ఇది ఇవాళ 22Aకి సంబంధించి ఒక చిన్నపాటి కథనం. రేపు డీటెయిల్గా మాట్లాడుకుందాం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.